బూటప్ ఎన్కౌంటర్ చేసి 20 మంది హత్య చేసిందో అప్పటి నుంచి కూడా వాళ్ళు 19 ఏప్రిల్ నాడు ఒక నిర్ధారణ రిపోర్ట్ క్లియర్ గా ఇచ్చిండ్రు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, రిటైర్డ్ జడ్జిలు, జర్నలిస్టులు అందరూ కూడా ఇట్లాంటి ఆదివాసులను హత్యాకాండ చేశారని ఆపివేయాలి. ఆదివాసీ ప్రాంతాల్లో నిజమైన మీరు అభివృద్ధి చేయదలుచుకుంటే పెసాద్ చట్టం, గ్రామ సభ తీర్మానం, 5th షెడ్యూల్, రాజ్యాంగంలోనే 5th షెడ్యూల్ అమలు చేయాలి. అక్కడ కిలోమీటర్కు ఒకటి చొప్పున నిర్మించిన సైనిక క్యాంపులను ఎత్తివేయాలి. ఈ మొత్తం కగారు పేరుతో జరుగుతున్న ఈ హత్యాకాండలో సుమారు 96 మందిని హత్య చేసిండ్రు ఆదివాసులను, ఉద్యమకారులను. ఈ హత్యాకాండపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి నిష్పాక్షికమైన విచారణ జరిపించాలని CDRO కూడా డిమాండ్ చేసింది. మన ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేసినాయి. ఆదివాసీ ప్రాంతాల్లో సైనిక క్యాంపులు ఎత్తివేయాలి. ఆదివాసులు జీవించే హక్కులను అరిచివేసే కార్పొరేట్ మైనింగ్లకు ఇచ్చే ఆ భూములను, లీజులను రద్దు చేయాలి. సైనిక క్యాంపులు ఎత్తివేయడంతో పాటు ఇప్పటి వరకు ఆదివాసులపై జరిగిన అత్యాచారాలు, ఆదివాసుల మీద, మహిళల మీద, ముఖ్యంగా బాలికల మీద చేసిన లైంగిక దాడులు, అత్యాచారాలపైన ఒక నిష్పాక్షిక దర్యాప్తు జరపాలి. కఠినమైన శిక్ష చేయాలి. ముఖ్యంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏప్రిల్ 13 నుంచి మొదలు పెడితే జూన్ 4 వరకు జరిగే ఎన్నికలలో ఈ జూన్ 4 తర్వాత తాము ఎట్లా అధికారంలోకి రామని ఒక కుట్రతోటే వీలైనంత వరకు మావోయిస్టులను, ఆదివాసులను హత్యాకాండ చేయాలని ఒక దుర్బుద్ధితోటి ఊచకోత చేస్తుంది. కాబట్టి ప్రజలారా, మనం ఇక్కడ మే 13 ఎన్నిక జరుగుతుంది. బీజేపీని ఈ హత్యాకాండకు, ఈ ఆదివాసుల మీద ఊచకోతకు, ఉద్యమకారులను ఊచకోతకు వ్యతిరేకంగా వాళ్ళను ప్రశ్నించాలి. వాళ్లకు ఈ ద్రోణ దాడులు, ఈ ఐక్యరాజ్య సమితి మీద చెప్పినా కూడా ఆపని ఈ వైమానిక దాడులను ఆపివ్వాలని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాయాలి. అట్లాగే ఇక్కడ మన స్థానిక రాష్ట్ర ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ మీద కూడా మీరు కూడా మాట్లాడాలి. ఈ ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న నరమేధను ఆపాలని, మీ గొంతు విప్పాలని సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ వాళ్ళకు కూడా ప్రజా సంఘాలుగా అందరిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మొన్న 30 తారీఖు వరకే 96 మందిని హత్య చేసిండ్రు. ఇంకా ఎన్నికలు అయిపోయేదాకా సుమారు ఒక నెల మీద 3 రోజులు ఉన్నాయి. ఈ 3 రోజులలో ఎన్ని హత్యాకాండలు చేస్తారో ఈ హత్యాకాండలు ఆపాలంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి నుంచి మొదలు పెడితే ఆదివాసీ మహిళైన గవర్నర్, అదే రాష్ట్రపతి ముర్ము కూడా జోక్యం చేసుకుని ఈ హత్యాకాండ ఆపాలని. జోహార్ ఆదివాసీ అమర వీరులకు, జోహార్ జయారం ముద్దు బిడ్డ శివల నరసన్నకు, ఎత్తివేయాలి సైనిక క్యాంపులను ఛత్తీస్గఢ్ లో నుండి, నిలిపివేయాలి కగార్ సైనిక ఆపరేషన్ ను, నిలిపివేయాలి ఛత్తీస్గఢ్ ఆదివాసీ, జార్ఖండ్ ఆదివాసీ, మహారాష్ట్ర ప్రాంతంలోని ఎన్కౌంటర్లన్నీ ఆపివేయాలి. మిత్రులారా, ఈ అంతమయాత్రకు పాల్గొని మనం నరసన్నకు, చీమల నరసన్నకు 42-44 సంవత్సరాల ఉద్యమ జీవితం చూసినాం. ఆయన నిస్వార్థంగా గ్రామాలల్లో ఒక్కొక్కరు మనం ఫ్లెక్సీలు పట్టుకొని వస్తుంటే ఇళ్ళకెళ్ళి వచ్చి చూసి ఏడుస్తుండ్రు, దండం పెడుతుండ్రు ఈ ఫోటోలకు. అంటే ఈ 44 ఏళ్ళైనా కూడా ఈ జయ్యారం, పుట్టూరు, గుడిపల్లి, కుక్కలగూడు ఈ ప్రాంతంలో ఆనాటి ఉద్యమాల నిజాయితీ, ఆనాటి యొక్క వాళ్ళ స్ఫూర్తి ఎట్లున్నదో మనకు అర్థమవుతుంది. ఇప్పటికైనా కూడా ఈ కార్పొరేట్లకు అభివృద్ధి పేరుతోట చేస్తున్న ఈ విధ్వంసక అభివృద్ధిని ఆపివేయాలి. దానిలో భాగంగానే మావోయిస్టు పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ. మావోయిస్టు పార్టీ తోటి కూడా మీరు రాజకీయంగా మేము చర్చలు చేస్తామని చెప్పి ఒక ప్రచారం చేసిండ్రు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్. కానీ ఆ ప్రచారం ఏమన్నారంటే, మీరు ఈ ఆదివాసీ ప్రాంతాలలో వచ్చే రోడ్లను అడ్డుకోవద్దు, రోడ్లు వేయనియాలి, అదాని లాంటి కంపెనీలకు వనరులను తీసుకుపోనియాలి, మీరు మీ కాల్పులు మీరు ఆపాలని వీలనంటులు. కానీ ఎక్కడైనా చర్చలు జరిగేటప్పుడు ఇరు పక్షాలు ఒక సమానమైన సహజ న్యాయ సూత్రాలతోటి, ఒక ఉడబిడతోటి ఉంటది. ఇద్దరి మధ్యలో ఒక పీస్ కమిటీని పెట్టి ప్రభుత్వం ముందు ఈ హత్యాకాండ చేస్తుంది, ప్రభుత్వం డ్రోన్ దాడులు చేస్తుంది, ప్రభుత్వం హెలికాప్టర్ దాడులు చేస్తుంది, ప్రభుత్వ ఆదివాసీ మహిళల మీద హత్యాకాండ చేస్తుంది, తర్వాత వాళ్ళని హత్యలు చేసి ఇవన్నీ చేస్తుంది. తక్షణమే వాళ్ళు ఆపాలని, నిజానికి వాళ్ళు ఆపకుండా కుట్రతోటి మావోయిస్టులతో మేము చర్చలని ఒక దుష్ప్రచారం చేసిండ్రు. ఈ దుష్ప్రచారం కూడా ఈ హత్యాకాండను వాడుకోవడానికే చేసిండ్రు. కాబట్టి ప్రజలారా, జయారం గ్రామ ప్రజలారా, గుడిపల్లి ప్రజలారా, ఈ హత్యాకాండ ఆపడానికి మీ వంతు గొంతు కూడా ఈ బూటపు ఎన్కౌంటర్, ఈ ఛత్తీస్గఢ్ లో బీజేపీ రాష్ట్ర డబుల్ ఇంజన్ కేంద్ర సర్కార్ చేసిన హత్యాకాండను మీరు
ఆపివేయాలని, ఈ హత్యాకాండపై మీ నిరసన తెలియజేయాలని పౌర హక్కుల సంఘంగా, అమరుల బంధుమిత్రుల సంఘంగా, విరసంగా, దళిత లిబరేషన్గా, రైతు సాధన సమస్యల సమితి సంఘంగా, ఇతర సంఘాలుగా, తర్వాత మిగతా ప్రజల పక్షాన, జయ్యార గ్రామ పక్షాన మొత్తం కంఠంతో ఇది ముమ్మాటికి బూటపకు ఎన్కౌంటరే, ఇది కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ చేసిన హత్యే అని నేను ప్రజా సంఘాలుగా, పౌర హక్కుల సంఘంగా తెలియజేస్తున్నాను. జోహార్ కామ్రేడ్ రవి, జోహార్ జోహార్ కామ్రేడ్ రవి, జోహార్ జోహార్ కామ్రేడ్ నర్సయ్య, జోహార్ జోహార్ కామ్రేడ్ నర్సయ్య, జోహార్ జోహార్ కామ్రేడ్ సంగీత, జోహార్ జోహార్. అమరుల బంధుమిత్రుల సంఘం శాంతక్క 2 నిమిషాలు మాట్లాడుతుంది. కామ్రేడ్స్ మిత్రులారా, జయాల ప్రజలకు అందరికీ కామ్రేడ్ నరసన్న, జోగన్న ఇక్కడ నుండి ఈ ఉత్తర తెలంగాణ నుంచి వెళ్ళి గ్రామాలకు వెళ్ళి ఈ పల్లెలకు వెళ్ళి ఎట్లా పాటలకు వెళ్ళిపోయిందంటే అన్న కామ్రేడ్ గజ్జల గంగారాం అసిఫాబాద్ అడవిలో చచ్చిపోయినప్పుడు, అమరుడైనప్పుడు కామ్రేడ్ గంగన్న గాని వాళ్ళ ఆశయాన్ని ముందుకు తీసుకుపోనీకి కామ్రేడ్ నరసన్న, కామ్రేడ్ పెద్ది శంకర్ మహారాష్ట్ర అడవుల్లో ఆయన అటు పోరాటం చేసినప్పుడు పెద్ది శంకర్ జోరు పోరాటాలు, పాటలు, అవన్నీ మాటలు. అప్పుడు వీళ్ళు గ్రామాలల్లో ప్రజలను తరలించి గ్రామాలల్లో భూ పోరాటం చేసి ప్రజా కోట్లు పెట్టించి ఆ రోజు వాసం గజేందర్ వంకం నారన్న వీళ్ళందరూ రకము ఒరావరిగా పోరాటం చేస్తే అక్కడ కప్పలు పట్టినట్టు బట్టి వాసం గజేందర్ని అంకం నారన్నను పట్టుకొని చంపితే అప్పటి నుండి ఇప్పటిదానిక రాడికల్స్ విద్యార్థులాగా, స్టూడెంట్ లాగా ఎంతో మంది గ్రామాల నుంచి వెళ్ళి తరలిండి, ఇక్కడి నుంచి వెళ్ళి ఎంతో మంది అమరులు వాడ ఇక్కడ నుండి భూములు మంచి ప్రజలకు భూములల్లో ఎర్ర జెండాలు ఎత్తి ప్రజా కోట్లలో ద్రోహులను కొట్టి మీరు ద్రోహులు అని చెప్పి వాళ్ళని పక్కకేరేసి దండాకారణ్యం వెళ్ళిపోయి దండాకారణ్యంలో పోరాటాలు చేసి ఆదివాసుల కాళ్ళ కింద కలియ సంపద ఉన్నదని అక్కడ బొగ్గు భూమి, బొగ్గు, ఇనుము బహుళ జాతి కంపెనీలకు అమ్ముతుండ్రని దానికి మన వాళ్ళు పోరాటం చేస్తుంటే ఆదివాసులు అన్నం పెడుతుండ్రు, ఆదివాసులు షెల్టర్ ఇస్తాండ్రని రాత్రే అక్కలను తీసుకెళ్లి వాళ్ళను మానభంగాలు చేసి వాళ్ళని రేపులు చేసి చంపి వాళ్ళ కొంతమందిని బెస్ క్యాంపులలో పెట్టి పిల్లలకు కోసి, తల్లి పిల్లలను కోసి సిలికన కొయ్య అంటే అక్కడ దళ్ళు కట్టి ఉంటాయి, ఆ కొయ్యలకేసి పిల్లలని అక్కడ ఎంతో అధ్యస్తా ఉంటే ఇవాళ బాసగూడ గాని, లక్ష్మీదేవిపేట గాని ఎన్నెన్నో గ్రామాలు ఎక్కడి నుండి ఇక్కడ దానిక ఎంత పోరాటాలంటే ఆ పోరాటాలు నిలిపేనికి కామెంట్ నరసన్న, సీమల నరసన్న లాంటి వాళ్ళు ఇవాళ ఎంతో మంది ఆ పోరాటాలకు వెళ్ళిపోయి ఇవాళ కామ్రేడ్ నరసన్న అక్కడ అమరుడై ఈ జయ్యారం గ్రామం వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు, అమ్మలు, అక్కలందరూ బోరుగా ఏడ్చుకుంటూ ఆ ఫోటోకు దండం పెడుతుండ్రు. అయ్యో అన్నా నువ్వు అప్పుడు పోయినావు కదా, అయ్యో మేము చూడలేదంటే మేము అవన్నీ చూసుకుంటూ బాధపడుతున్నాం. వాస్తవంగా అయితే అక్కలు ముందుకొచ్చి అన్నను ఎప్పుడో చూసినాం, ముసలోళ్ళు అయితే కాళ్ళు మొక్కుతుండ్రు, దండం పెడుతుండ్రు. జోహార్ కామ్రేడ్ నరసన్న, జోహార్ కామ్రేడ్ నరసన్న, జోహార్ 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 జోగన్న, జోహార్ 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 రవ్వన్న, జోహార్ 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 కామ్రేడ్ రవ్వన్న, జోహార్ జోహార్. కొనసాగిద్దాం మన వీరులకు ఆశయాలను, కొనసాగిద్దాం. జోహార్ పెద్ది శంకరన్న, జోహార్ 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 వాసం గజేందర్, జోహార్ 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 లంకం నారన్న, జోహార్ 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 లంకం నారన్న, జోహార్ 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 గంగన్న, జోహార్ జోహార్. కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిద్దాం కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిద్దాం. జోహార్ బయ్యప్ప దేవన్న, జోహార్ బయ్యప్ప దేవేందర్ రెడ్డికి, జోహార్ 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 కద్దు దక్కురాయలింగన్నకు, జోహార్ 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 దక్కురాయలింగన్నకు, జోహార్ 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 తుంగాన రాజన్నకు, జోహార్ 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 అమరవీరులకు. జోహార్ జోహార్. సమితి రాష్ట్ర నాయకులు